మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ అత్యంత అవినాభావ సంబంధం ఉంటుందన్నారు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులను సురక్షితంగా వారి గమ్యం చేర్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తుందని తెలిపారు. ఇక గతంలో జాతరకు 2600 బస్సులు నడిపామన్నారు. మహాలక్ష్మి పథకంతో ఇప్పటికే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారేమో. అందుకే ప్రభుత్వం ఈ ఏడాది 6000 ఆర్టీసీ బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకుందని ఆర్ఎం శ్రీలత వెల్లడించారు. దానికి అనుగుణంగా తాత్కాలిక బస్టాండ్లు, విశ్రాంతి గృహాలు, ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామంటున్న ఆర్ఎం శ్రీలతతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ఆర్టీసీ సేవలు చాలా కీలకమైనటువంటి జాతరకు తీసుకురావడంతో పాటుగా ఇంటికి చేర్చడంలో ఆర్టీసీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనకు వరంగల్ ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. అసలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు బస్సులు ఎట్లా నడుపుతున్నారు, ఈసారి భక్తులను చేరవేసేందుకోసం ఏదైనటువంటి చర్యలు చేపడుతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారు? మీరు చూస్తున్నారు, ఇది మనం ఇప్పుడు టెంపరీ బస్ స్టేషన్ ఏరియాలో ఉన్నామండి మేడారంలో. సో ఇక్కడ ఒక 55 acres ఆఫ్ ల్యాండ్లో క్యూ లైన్స్ నిర్మించడం జరిగింది. టెంపరీ క్యూ లైన్స్ అండ్ విశ్రాంతి గదులు, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించడం జరిగింది. 2022లో 2700 బస్సెస్ ఆపరేట్ చేశామండి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల విపరీతంగా రద్దీ పెరిగింది. ఇప్పుడు జాతర ప్రారంభం కంటే ముందే 2,50,000 మంది ప్రయాణికులు మా బస్సులో ప్రయాణించారు. దాంట్లో 60% మహిళలే ఉన్నారు. రద్దీ విపరీతంగా ఉంటుందని ఊహించి ఒక 6,000 బస్సులు నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి మేము. అవన్నీ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు. వాటిల్లో మహాలక్ష్మి పథకం ప్రకారం మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చండి. మహిళా ప్రయాణికులకు ఒక అనుమానం మేడం, ఇప్పుడు జాతరకు వచ్చేటువంటి బస్సుల్లో ఏ బస్సుల్లో వాళ్ళకు ప్రయాణం ఉచితంగా ఉంటుంది, మిగతా ఎట్లా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది? ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు అండి. మహాలక్ష్మి పథకం అనే దాని కింద ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులకే వర్తిస్తుంది ఆ పథకం. సో ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళకి, మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ వాళ్ళకి ఉచితంగానే ఉంటుందండి. ఈ సూపర్ లగ్జరీ, డీలక్స్, ఏసీ బస్సులు అవన్నీ చాలా తక్కువ నడుస్తాయండి. డిమాండ్ ఉంటే హైదరాబాద్ నుంచి నడుపుతాం. ఆ బస్సుల్లో మటుకు ఛార్జీలు చెల్లించే ప్రయాణించాల్సి వస్తుందండి. ఇప్పుడు గతంలో 2600 బస్సులు నడిపారు. ఇప్పుడు 6,000 పైగా బస్సులు నడిపేటువంటి, అంటే ఆ స్థాయికి తగినట్టుగా సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు ఇక్కడ అడిషనల్ పార్కింగ్ ఏరియాస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మన ఈ టెంపరీ బస్ స్టేషన్లో ఒక 2,000 బస్సెస్ పార్క్ చేసుకునే అవకాశం ఉందండి. అట్లాగే ఇక్కడ మేడారం నుంచి తాడ్వాయి మధ్యలో కామారం అనే ఏరియాలో కూడా ఒక 20 acres ఆఫ్ అడిషనల్ ల్యాండ్ తీసుకున్నాము. అంతకుముందే ఉన్న పార్కింగ్ ఏరియాలు మొత్తం కలిపి 2,000 బస్సులు పార్క్ చేసే అవకాశం ఉంది. సో మేము అంటే మనకి గురువారం మధ్యాహ్నము అండ్ రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం నుంచి విపరీతంగా తిరుగు ప్రయాణం చేస్తారు ఇద్దరు తల్లులను దర్శించుకున్న తర్వాత. ఆ టైంలో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. అంటే ప్రతి గంటకి, అంటే 2020 జాతర తీసుకుంటే 375 బస్సెస్ వెళ్ళాయండి ప్రతి గంటకి. సో ఇప్పుడు ఒక 450 బస్సులు వెళ్తాయని ఊహించుకుంటున్నాము. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. పోలీసు ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. భక్తులు క్యూ లైన్స్లోంచి బయటికి రాకుండా వాళ్ళు తగిన చర్యలు చేపట్టాలి. మేము రిక్వెస్ట్ చేశాము. దానికి అనుగుణంగా వాళ్ళు పోలీస్ ఫోర్స్ బాగా పెంచారండి. మా వైపు నుంచి కూడా సెక్యూరిటీ సిబ్బందిని, ఒక 750 మంది సిబ్బందిని ఇక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగిందండి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీకి అవినాభావ సంబంధం ఉంటుంది. అసలు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేది కూడా ఆర్టీసీలోనే వస్తేనే క్షేమం అనేటువంటిది ఉంటుంది. దానికి తగినట్టుగా భక్తులకు ఏం సూచనలు ఇస్తా ఉన్నారు, ఎలా చర్యలు చేపడతారు? ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, అది అందరికీ తెలిసిందే. మా బస్సులో ప్రయాణిస్తే గద్దెలకి దగ్గరగా ఉంటుంది. అంటే ఈ బస్ స్టేషన్ ఏరియాలో వాళ్ళు దిగుతారు. ఇక్కడ నుంచి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలోనే గద్దెలు ఉన్నాయి. సో అదే ప్రైవేటు బస్సులో వెళ్తే కనుక వాళ్ళు పసర నుంచి వెళ్ళాల్సి వస్తుంది. పసర దగ్గర నుంచి నార్లాపూర్ ఏరియాలో వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ పార్క్ చేస్తారు. అక్కడి నుంచి ఫ్రీ బస్సుల్లో గద్దెల దగ్గరికి అంటే నడవాల్సి వస్తుందండి. అక్కడి నుంచి ఫ్రీ బస్సులు దిగిన తర్వాత కూడా ఒక 2 kilometers నడవాల్సి ఉంటుంది. సో గద్దెలకి దగ్గరగా తీసుకెళ్తాయి మా బస్సులు. సురక్షితం మా బస్సు అని చెప్తున్నానండి. ఈసారి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బస్సులను ఎక్కువ సంఖ్యలో వేసింది. మరి వచ్చేటువంటి ప్రయాణికులకు సూచనలు, సలహా ఇచ్చేందుకోసం, బస్టాండ్కు వచ్చేందుకోసం కావాల్సినటువంటి చర్యలు ఎలా చేపడుతుంది? అంటే ఇక్కడ మనము క్యూ లైన్స్ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుందండి. ఎక్కడికక్కడ మనం బ్యానర్స్ తోటి సైనేజ్ బోర్డు
బోర్డ్స్ అనేది పెట్టాము. ఇక్కడ అంటే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత భక్తులకి ఏ ఇబ్బంది ఉండదండి. వాళ్ళకి తగినన్ని బస్సులు ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. క్యూ లైన్లో వాళ్ళు వెళ్ళిపోతే బస్సు ఎక్కినట్టేనండి. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కంటే ఎక్కువగా 6,000 బస్సులను నడిపిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా సురక్షితంగా ప్రయాణం చేసేలా చర్యలు చేపడుతున్నామని ఆర్ఎం శ్రీలత చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్ మేడారం. మేడారం శ్రీ సమ్మక్క